మొత్తంగా చూస్తే కొంతమంది అక్రమార్కులకు మత్స్యశాఖలోని కింది స్థాయి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది పెద్ద మనుషుల సపోర్ట్తోనే గిన్ని చెరువులు నడుస్తున్నాయనే ముచ్చట వనపర్తి జిల్లాలో అందరికీ తెలుసు. ఇక పోతే ఆంధ్ర నుంచి వచ్చే బడా బాబులు ఇక్కడి సరిహద్దు పట్టణాలలో చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందట. స్థానికంగా దాదాగిరి చేసే కొందరిని జీతాలకు పెట్టుకొని వాళ్ళ వ్యాపారం జరుపుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. తమపై ఎలాంటి అనుమానం రాకుండా పక్కా ప్లాన్తోని గీ గలీజ్ దంద చేస్తున్నారట. గీ క్యాట్ ఫిష్ చెరువుల దిక్కు ఫిషరీస్ అధికారులు అస్సలు రాకుండా ఉండేటందుకు ప్రతి నెల ముడుపులు అందుతున్నాయంట. అధికార యంత్రాంగం ఇకనైనా మేల్కోకపోతే ఆంధ్ర నుంచి ఇంకొంతమంది కూడా క్యాట్ ఫిష్ పెంచేందుకు కొత్త చెరువులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే వీటిని ఆపనీకి ప్రత్యేక టాస్క్ ఫోర్సును రంగంలో దించాలి. రాష్ట్ర సరిహద్దులల్లా ఈ చేపల లారీలను కంటైనర్లను ఆపేలాగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ ప్రమాదకరమైన చేపలు వివిధ రాష్ట్రాలకు తరలిపోతాయని అంటుర్రు జనం. పర్యావరణానికి చేడు చేసే ఈ అక్రమ చెరువులను శాశ్వతంగా మూసేయాలని స్థానిక జనం, రైతులు గట్టిగా డిమాండ్ చేస్తుర్రు. ఇప్పుడు చెప్పండి మరి, పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడి నీళ్లను వనరులను వాడుకుంటుంటే మనోళ్ళు వాళ్ళ కింద పనిచేస్తుంటే చూసుకుంటా ఊరుకోవాలనా? మన చేపల బిజినెస్ వాళ్ళను బదనాం చేసే కుట్రలను గిట్లనే నడవనీయాలనా? వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ లాభాల దందకు బ్రేక్ వేయకపోతే ఆఫీసులను ముట్టడిస్తామని జనం వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దందా మీద చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలంటున్నారు అక్కడి జనం. చూశారు కదా, ఈ యొక్క గలీజ్ దందా పైన మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.